ఒక అక్క కమ్మునికృష్టపు అక్క, ఒక అక్క మరకక్క. ఒక అక్కకు ఇది దరిద్ర కొట్టు దేశం, ఇంకొక అక్కకు దుర్మార్గపు దేశం. ఈ మేడం గారి పేరు కౌసర్ జహాన్ షేక్. ఈ అక్కగారు న్యాయ నిపుణురాలు అనుకుంటాను. చట్టాల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. 15 ఏళ్ల పాపతో 75 ఏళ్ల పెద్దాయనికి దేశం అంతా కలిసి క్షమాపణ చెప్పించేసింది. మనోభావాలు, ఈగోలు సాటిస్ఫై అయిపోయాయి. ఈగోలు ఎక్కడ సాటిస్ఫై అయినాయి? కొద్దిగా ఇలా మీ ఈగో సాటిస్ఫై అయిందో లేదో దాన్ని హట్ అయిపోయింది. మళ్ళీని దేశమంతా కలిసి మీ ఈగోలను హట్ చేసేసింది. ఏదో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని అక్కడికి రప్పించి వాళ్ళ చేత మోడీ గారిని, వారి తల్లి గారిని బండబూతులు తిట్టించి, ఓడిడా అబ్బా మోడీని మనం ఎలాగ తిట్టలేం, ఈ పిల్లగాళ్ళ చేత తిట్టించేసాం, పిల్లల్ని అయితే ఎవడు ఏమీ చేయడు కదా అని జబ్బలు చర్చేసుకొని 7 స్టార్ హోటల్లో ఆడ మగ కలిసి మందు కొట్టేసి అర్ధరాత్రి డ్యాన్సులు చేసేసి చిందేసి మందేసి యుగోని తెగ సాటిస్ఫై చేసుకున్నారు. అట్లా సాటిస్ఫై అయిన మీ యుగోని 2 రోజులు జరగకుండా దేశంలోని యువత అంతా చెప్పు దెబ్బ కొట్టినట్టు కొట్టింది. ఈ అమ్మాయిదేనా మిగిలిన పిల్లల్ని తల్లిదండ్రులే కొట్టిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా. దాన్ని బట్టి యువతకి ఏమర్థమవుతుంది? మీ బొద్దెంకలు పిలిచినప్పుడు వస్తే గనక వాళ్ళకి ఇంట బయట చెప్పు దెబ్బలు తప్పవు అన్న విషయం వారికి అవగతమైంది. 75 ఏళ్ల పెద్ద మనిషిని టార్గెట్ చేసి ఆ పెద్ద మనిషి తల్లిని అడ్రస్ చేస్తూ బండబూతులు తిట్టిన ఆ చిన్నారి నువ్వు వెనకేసుకొస్తూ ఆ అమ్మాయి సారీ చెప్పిందని గిలగిలగిల కొట్టుకుపోతున్నావు. నువ్వేనా అంటే నీ తోడి కోడళ్ళు, నీ ఆడబొడుచులు, నీ సవతులు, ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. నీ సవతో ఎవరో లేకపోతే నీ బామ్మర్దో ఈ పోస్ట్ పెట్టాడు, ఒకసారి చూడు. సేమ్ అటువంటిదే. ఏమాత్రం హక్కు లేని ఉచిత సామాజిక మాధ్యమంలో పోస్టు పొరపాటున డిలీట్ అయితే మేఘాల మీద క్షమాపణలు రాబట్టుకునే తెలివి దేశ ప్రజల ఓట్లతో గెలిచి వారి సేవకుడిని అని చెప్పుకునే మీరు నీట్ పేపర్ లీక్ అయ్యి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఒక్క చిన్నసారి మీ నోటి వెంట రాలేదు విశ్వగురు మేము ఏం పాపం చేసాం అని పోస్టు పెట్టారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన కౌసర్ జహాన్ మేడం గారు చిన్న పిల్ల మోడీ గారికి సారీ చెప్పిందని కుళ్ళి ఏడుస్తున్నారు. మరి ఈవిడికి తోడుకోవడం అవుతుందో సవితి అవుతుందో నాకు తెలియదు. అని ఆవిడేమో మార్క్ జుకర్బర్గ్ అనేవాడు మోడీ గారికి సారీ చెప్పారని అదేవిధంగా కుళ్ళి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒక 15 ఏళ్ల చిన్న పిల్ల చేత సారీ చెప్పించారు అని ఏడిచిందంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అత్యంత బలహీనురాలు కాబట్టి. మరి మార్క్ జుకర్బర్గ్ ఎవడు? అమెరికా వాడు అంటేనే ఆడు చాలా బలవంతుడి కింద లెక్క. అటువంటిది మార్క్ జుకర్బర్గ్ కోటీశ్వరుడికే కోటీశ్వరుడు. సోషల్ మీడియాని చిటికిన వేలుతో ఆడించేవాడు. ఆడి చేత సారీ చెప్పించడం అంటే మామూలు విషయం కాదు. దానికి కూడా పడిపడి ఏడుస్తున్నారేంటి? ఎందుకు ఏడుస్తున్నారంటే మోడీని ఇచ్చేసాం అది చేసాం మీరు పండగ చేసుకొని పిచ్చి గెంతులు గెంతుతుంటే ఇలా ఒకటి తర్వాత ఒకడు మోడీని క్షమాపణలు అడుగుతూ ఉంటే గనక మీకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా ఉంది. అది మీ ఏడుపు. ఇంకా కొసమెరుపు ఏంటో తెలుసా? ఈవిడ బతుకు ఎంత దరిద్రమో ఎక్కడ తెలుస్తుంది. అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు అన్నీ తెలిసినప్పుడు ఈ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయిందంటే ద్వేషం వలన ఆ లాజిక్ మిస్ అయినట్టుంది. చూద్దాం ఏం చెప్తుందో. యూపీ పోలీసులు ఈ 15 ఏళ్ల పాప మీద ఇల్లీగల్గా 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మాట్లాడేటప్పుడు కనీసం అక్కడ ఏం జరిగింది అన్న విషయమైనా తెలుసుకోవాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అయినా ఒకసారి సొంత కళ్ళతో చూసుకోవాలి. ఆ అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఎక్కడ చేశారు? ఈ బాలిక మీదే కాదు, ఏ పిల్లల మీద కూడా 0 ఎఫ్ఐఆర్ రేజ్ చేయలేదు. కానీ ఈవిడ కళ్ళతో చూసినట్టు అబద్ధం ఆడేస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ గురించి కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం మైనర్ల మీద పెట్టి కానీ హీనియస్ కానీ ఎలాంటి అఫెన్సెస్ అయినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యరాదు. మనకి ఇక్కడ చట్టం చెబుతుంది. ఎంత చట్టం తెలుసు కదా. మరి మైనర్ మీద అక్కడ ఏమన్నా ఎఫ్ఐఆర్ రైజ్ చేశారా? లేదు కదా. అక్కడ ఎఫ్ఐఆర్ రైజ్ చేసింది 25 ఏళ్ల యువతి మీద. 25 ఏళ్ల యువతి మీద 0 ఎఫ్ఐఆర్ రైజ్ చేస్తే మైనర్ మీద రైజ్ చేశారని ఎర్ర కబుర్లు చెబుతుంది కదా. కానీ వీళ్ళు మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. నేరం జరిగితే కనుక ఆ నేరం రికార్డ్ చేయొద్దంటావా, వదిలేవాళ్ళంటావా? విచ్ ఈస్
అగెయిన్స్ట్ లా, చట్ట విరుద్ధం, ఇల్లీగల్. ఒకవేళ చాలా హీనియస్ అయితే ఎవరైనా అడల్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటే తప్ప ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరాదు. ఇప్పుడు చెప్తున్నాను, యూపీ పోలీసులు ఆ కేసు రాసినప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 25 సంవత్సరాలు. వాళ్లకు అందిన సమాచారం ప్రకారం అట్లా ఆ నేరాన్ని చేసిన యువతి వయసు 25 సంవత్సరాలు కాబట్టి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానిని ఢిల్లీ పోలీసులకి ఫార్వర్డ్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఆ కాగితం వచ్చేలేపే ఆ విషయం మీద ఎంక్వైరీ చేసుకుంటే ఆ అమ్మాయి వయసు 25 కాదు, కేవలం 15 అని తెలిసింది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని తొంగలో తొక్కారు. 0 ఎఫ్ఐఆరే కాదు, ఏ ఎఫ్ఐఆర్ మీద కూడా ఏ యువతి పక్కన 15 ఏళ్ల వయసు చూపించలేదు. కానీ ఏమంటుంది, నిజంగానే అట్లాంటి కేసు నమోదు చేశారు అంటుంది. ఎంత ధైర్యంగా చట్టాన్ని అతిక్రమించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు చూడండి, ఎంత ధైర్యంగా, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుందో. చట్టానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇప్పుడు పోలీసు వాళ్ళు అంత ఎర్రిపప్పల్లా కనబడుతున్నారా? ఒక జూనియర్ని అరెస్ట్ చేయడానికి కానీ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రైట్ చేయడానికి కానీ, అట్లా రైట్ చేసిన ఎఫ్ఐఆర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కానీ, కోర్టులో ఫైల్ చేయడానికి కానీ ఎర్రిపప్పలా పోలీసులు? పోలీసులు ఎర్రిపప్పలే. ఒక జూనియర్ మీద ఎఫ్ఐఆర్ రైట్ చేసి ఫైల్ చేసేసారు కోర్టులో. మరి అక్కడ కోర్టులో ఉండే మెజిస్ట్రేట్ గారు కానీ, జడ్జి గారు కానీ వారేమన్నా ఎర్రిపప్పలు అంటారా చూస్తూ ఊరుకోవడానికి? అట్లా ఒక జూనియర్ మీద, అంటే చిన్నపిల్లల మీద ఎవడైనా సరే ఎఫ్ఐఆర్ రైట్ చేసి ఆ ఎఫ్ఐఆర్ అక్కడ ఫైల్ చేస్తే కనుక ఎక్కడ తన్నాలో అక్కడ తంతారు. అదేదో జైల్లో మరి రావణ్ గారు లాంగ్ లీవ్లో లాంగ్ రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, వెళ్ళి ఆ రూమ్లో రూమ్మేట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఫేస్బుక్లో హిందువుల మీద విషం చెమ్మరించే ఈ కౌసర్ గారికే అంత నాలెడ్జ్ ఉంటే 24 గంటల అదే పని మీద ఉండే పోలీసులకి ఆ విషయం తెలీదా? కానీ ఇక్కడ ఈ ఫేస్బుక్లో ఈవిడ పోస్టులు చూసేవాళ్ళు ఎర్రిపప్పలే కదా, ఆహా ఓహో అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఎర్రిపప్ప కబుర్లు చెప్తారు. మరి వీళ్ళ ధైర్యం ఏంటి? వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోరా? ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడో ఆ అధికారిని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెంటనే సస్పెండ్ చెయ్యరా? అది ఈవిడ ఎక్కడ వాగిన వాగుడు హైకోర్టుకి వెళ్తే గనక ముందు ఈవిడ్ని లోపడేయమని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. దేశం మొత్తం వెంటపడి అమ్మాయితో క్షమాపణ చెప్పించి పైగా ఇప్పటికీ అమ్మాయి ఫోటోలు, వీడియోలు విస్తృతంగా సోషల్ మీడియాలో వాడుతున్నారు కదా. మోడీని ఎరుపప్పని చేద్దాం అనుకుంటే మనం ఎరుపప్ప అయిపోయాం. కాబట్టి ఈ ఏడుపు. అక్కడ ఆ జూనియర్ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ రైజ్ అవ్వకని పోయినప్పటికీ, ఫైల్ చేయబడినప్పటికీ ఇక్కడికి వచ్చి ఇన్ని అబద్ధాలు మాత్రం ఆడేయచ్చు. నీకు ఆ సర్టిఫికెట్, నీకు ఆ లైసెన్స్ ఉంది అబద్ధాలు ఆడడానికి, ఆడే. కానీ నువ్వు తిడితే హిందువులను తిట్టు, మోడీని తిట్టు, అంతేగాని కోర్టుని అవమానపరచుకో. అట్లా చేస్తే కనుక తోళ్ళు ఒలుస్తారు. న్యాయం ఎలాగూ ఫాలో అవ్వట్లేదు, మరి ధర్మమైనా ఫాలో అవ్వాలిగా. ఇది ధర్మమేనా? సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు రేపు మీ పిల్లల దాకా కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇప్పుడు వ్యవస్థని ప్రశ్నించకపోతే, మొత్తం వ్యవస్థని మనం ఇలా నాశనం చేసేస్తే మీ పిల్లలకి సమస్య వచ్చినప్పుడు ఇలా పనిచేయని వ్యవస్థ ద్వారా మీరు ఏ న్యాయాన్ని పొందలేరు. అప్పుడు అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు వచ్చి ఎవరిని అడిగినా, ఏ పోరాటం చేసినా లాభం ఉండదు. కాబట్టి ఇప్పుడే ప్రశ్నించాలి. కనీసం ప్రశ్నించలేకపోతే అలా ప్రశ్నిస్తున్న వాళ్ళని విమర్శించకుండా ఉంటే చాలు, వాళ్ళని వెనక్కి లాక్కుండా ఉంటే చాలు. చట్టాలనే అతిక్రమిస్తున్నప్పుడు ఈ దేశంలో న్యాయం ఎలా జరుగుతుంది? నువ్వు అడగగలిగితే న్యాయం గురించి అడగాలి, కానీ ధర్మం గురించి మాట్లాడతావేంటి? మన పచ్చట్టు పుస్తకంలో ధర్మం అనేది ఉందా? కాబట్టి మీరు ధర్మం గురించి మాట్లాడకూడదు తల్లి. మన పచ్చట్టు బుక్ ధర్మం ప్రకారం అయితే కనుక నువ్వు ఇలా నెత్తి మీద గుడ్డ కప్పుకోకుండా మాట్లాడడం చాలా నేరం. నీ ధర్మాన్ని నువ్వు అతిక్రమించావు, అది చూసుకో ముందు. ధర్మం కావాలట, ధర్మం. ఎవరన్నా 2 రూపాయలు ఉంటే ధర్మం చేయండి. ఘోరము, పాపము, దుర్మార్గము, దుష్టత్వము అనుకుంటూ ఆ బల్లి అనుకొని వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఈ నల్లి వచ్చింది, ఈ నల్లి వచ్చి మనల్ని దరిద్రులు అంటుంది. అదే తనను కూడా దరిద్రురాలే అనే అంది, అది వేరే సంగతి. मुझे लगा कि सीजेपी का प्रोटेस्ट जो है वो थोड़ा सांस लेने की जगह दी और मुसलमानों को शायद लगने लगा कि शायद इस मनहूस देश में
हमारे लिए भी कोई जगह है। ఏమందో విన్నారు కదా, ఈ దరిద్రగొట్టు దేశంలో ముస్లింలకు కూడా కొద్దిగా ఊపిరి తీసుకునే అవకాశం ఉంది అని ఈ బొద్దింకల ఉద్యమం నిరూపించింది అని అంటుంది. ఈ మొదనష్టం దాని మాటలను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఇదేమంటుంది, ఈ దేశాన్ని దరిద్ర దేశము అంటుంది. ఈ డము తల పండిపోయింది. అంటే ఈ దేశపు ఊపిరిని పీల్చేసుకుంది, ఈ దేశపు రక్తాన్ని తాగేసింది, ఈ దేశపు ప్రాణాన్ని మింగేసి ఎంతలాగా బలిసిపోయి కొట్టుకుంటూ ఈ దేశాన్ని దరిద్రపు దేశం అంటుంది. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఈ బొద్దింకల ఉద్యమం అనేది ముస్లింల సత్తాను చాటింది అంటుంది. అంటే అర్థం ఏంటి, దీని వెనకాల ముస్లిం సమాజం అండదండలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకలేదు, ఆవిడ చెప్తుంది, తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ఎదురైన 2 బొద్దింకలు కూడా మరక బొద్దింకలే. ఒక బొద్దింక మోడీని బహిరంగంగా ద్వేషించింది, ఇంకో బొద్దింక దేశాన్ని బహిరంగంగా ద్వేషించింది. కానీ ఇద్దరూ కూడా మనసులో మోడీని అలాగే దేశాన్ని కూడా ద్వేషిస్తూనే ఉంటారు. మిత్రులారా, దేశాన్ని ద్వేషించే ఇటువంటి అప్పలు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. అట్లా కనిపించిన ఒక్కొక్కరిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా మనం కడిగి ఆరబోసి 10 మంది ముందు ఎండబెట్టాలి. అటువంటి మనస్తత్వాలు 10 మందికి అర్థం కావాలి. ఈ దేశం సురక్షితంగా ఉండాలి అంటే ఎటువంటి వారు ఈ దేశాన్ని పాలిస్తే బాగుంటుందో మనం మన పిల్లలకు తెలియజేయాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.